హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీస్ ఆల్ మిక్చర్. పార్ట్ 1 లో మనం శంకు పుష్పాల యొక్క స్పిరిచువల్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2 లో ఈ శంకు పుష్పాల నుండి మనకు ఎటువంటి ఆయుర్వేదిక్ పరమైన అలాగే కాస్మెటిక్స్ పరంగా హెల్త్ ఇష్యూస్ కి ఎంత మంచి బెనిఫిట్స్ ఇస్తున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శంకు పుష్పాలని గిరికన్యక పుష్పం అని, అలాగే విష్ణుక్రాంతి అని, అపరాజిత పుష్పం అని, బటర్ఫ్లై పీ ఫ్లవర్ అని అంటారని మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ చెట్టుకు సంబంధించిన పువ్వులో, ఆకులో, గింజలలో, అలాగే కాడలు, వేర్లు ప్రతిదీ కూడా చాలా వాల్యుబుల్ అయినదేనండి. ఈ మొక్కను అనేక ఔషధాలలో వినియోగిస్తూ ఉంటారు. శంకు పుష్పాలను ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా పుష్పాలు ఎలనేని వరాలన్నీ మనకు అందిస్తూ ఉన్నాయి. అందుకే ఇంటింటికి ఒక చెట్టు అయినా ఉండాలని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. శంకు పువ్వులను కొన్ని రోజుల క్రితం వరకు కేవలం అందం కోసం పెంచుకునే మొక్కగానో లేదా పూజకు పనికొచ్చే పూలుగానో వాడేవారు, పెంచేవారు. మనలో చాలా మందికి తెలుసు. అయితే ఈ మధ్య కాలంలో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని చెబుతున్నారు. ఈ మొక్కను మన దేశంలో పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా వాడేవారు. అనేక పరిశోధనల అనంతరం మళ్ళీ ఆరోగ్యానికి శంఖం పువ్వు ఉపయోగపడుతుంది అని అంటున్నారు. ఇక శంఖం మొక్కను ఎక్కువగా ఫుడ్ కలర్ గాను, టీ గాను ఎక్కువగా ఉపయోగించడం వలన బాగా పాపులర్ అయింది. శంకు మొక్క పువ్వులే కాకుండా వేరు, కాండం, ఆకులు ఇలా మొక్కల్లో అన్ని లాభాలు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. శంకు పూలు, ఆకులు, వేళ్లతో చేసిన పొడి జ్ఞాపక శక్తిని పెంచుకోవటంతో పాటు వయసు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ నుండి కూడా రక్షిస్తుంది. శంఖం పువ్వులో ఉండే ఆర్గనెల్గోలిన్ అనే పదార్థం మెదడు పనితీరును మీద పనిచేసి మతిమరుపును తగ్గించడంలో సహాయపడుతుంది. స్ఫురణ శక్తిని పెంచే సామర్థ్యం ఉన్న ఏకైక మూలిక శంఖపుష్పి అని ఆయుర్వేద వైద్యులు నిరూపించారు. ఇప్పుడు ఉన్న కాలంలో నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా. ఈ నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలకు శంకు పూల టీ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఆమ్లాన్ని తొలగించే యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. శ్వాస సంబంధిత రోగాలు, హృద్రోగాలు అనంటే హార్ట్ కు సంబంధించిన రోగాలను నయం చేస్తుంది. ఎవరికైనా దెబ్బలు తగిలి వాపు వచ్చినప్పుడు ఆ టైంలో ఈ నీలపు శంఖం పూలను, చెట్ల ఆకులను, పసరును తీసి రుబ్బాలి. అప్పుడు పసరు వస్తుంది కదా, ఆ పసరులో పసుపు కలిపి ఆ వాపు పైన పెట్టి కట్టు కడితే వాపు అనేది తగ్గుతుంది. దీనిని చాలా మంది వందల సంవత్సరాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాలైన రోగాల చికిత్సలో ఉపయోగిస్తున్నారు. దీని వేరు విరోచనకారి అంటే మోషన్స్ అయినప్పుడు మూత్రం సాఫీగా రావడం కోసమని బాగా యూజ్ అవుతుందన్నమాట. శంకు పూలలో ఉండే ప్రొయంతోసైనిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి నరాలలో కంటి సరఫరా బాగా జరిగేలా చేసి రెటీనా దెబ్బతినకుండా కాపాడడమే కాకుండా గ్లకోమా వంటి కాంతి సమస్యలను రాకుండా చేస్తుంది. శంకు పూలలో ఉండే క్యూర్సిటిన్ అనే ఫ్లవనైడ్ జుట్టు తొందరగా తెల్లపడకుండా నల్లగా ఉండేటట్టు చేస్తుంది. చర్మంలో కోల్గాజన్ ఉత్పత్తిని పెంచి చర్మం మీద ముడతలు రాకుండా చేస్తుంది. ఈ పువ్వు మధుమేహ రోగులకు కూడా చాలా సహాయం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఈ పూల కషాయాన్ని తాగితే నెలసరి ఇబ్బందులు తొలగిపోతాయి. విష పదార్థాలకు విరుగుడుగా వేళ్లతో చేసిన మందులను పూర్వం రోజుల్లో ఇచ్చేవారంట. సోరియాసిస్ వంటి ఘోరమైన చర్మ సమస్యలను కూడా తగ్గించే సామర్థ్యం కూడా ఈ మొక్కకు ఉంది. ప్రతిరోజు కాకుండా వారంలో 2 సార్లైనా పరిగడుపున శంకు పూలను మరిగించి కషాయం తాగినట్లయితే శరీరంలోని టాక్సిన్లన్నీ తొలగిపోయి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం అనేది తగ్గిపోతుంది. వాంతులు, వికారం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. మహిళలకు గర్భ సంబంధిత రోగాలకు నయం చేయడంలో శంఖ పువ్వులు చాలా సూపర్ గా పనిచేస్తాయి. నెలసరి సమస్యలు, సంతానలేమి, యూరినల్ ఇన్ఫెక్షన్ ను దూరం చేసుకోవాలంటే శంకు పూలను ఎండబెట్టి తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఈ మొక్కలలో కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి నరాలలో రక్త సరఫరాను మెరుగుపరిచి కంటి ఇన్ఫెక్షన్లను తగ్గించి కంటి చూపును మెరుగుపరుస్తాయి. కనుక ఈ పూల టీని సేవించడం చాలా మంచిది. ఈ మొక్క యొక్క పూలతో తయారు చేసిన టీని తాగినట్లయితే ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే జబ్బులు అంటే దగ్గు, జ్వరం వంటి
సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుతుందన్నమాట. ఈ పూల కషాయాన్ని లేదా టీని తాగినట్లయితే ఆకలి నియంత్రణలో ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి బరువును కూడా తగ్గిస్తుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచుతుందన్నమాట. ఒబెసిటీకి చాలా చాలా యూజ్ అవుతుంది ఈ బ్లూ టీ అనేది. ఈ పువ్వును లేదా ఆకును నోటిలో వేసుకొని నమలొచ్చు, లేదా నీటిలో ఆకులు లేదా పువ్వులు, శంకు మొక్కలలో ఏ భాగాన్ని వేసైనా నీటిలో మరిగించి ఆ కషాయాన్ని వడగట్టి తాగొచ్చు. 1 గ్లాసుడు నీటిను 5 నీలపు శంఖం పూలు వేసి 10 నిమిషాల పాటు నానబెట్టి ఆ నీటిని తేనెతో కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచి మేలు చేరుతుంది. అయితే ఈ విషయాన్ని మాసానికి ఒక్కసారి వినియోగిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నీలం రంగులో ఉండే శంకు పువ్వులను ఎండబెట్టి పొడి రూపంలో నిల్వ చేసి ఫుడ్ కలర్ గా అనేక రకాల స్వీట్లు, కేకులు, ఐస్ క్రీమ్స్ వంటి వాటిలో విరివిగా వాడుతున్నారు. ముఖ్యంగా థాయిలాండ్, చైనా వంటి ఆసియా దేశాల్లో స్టార్ హోటల్స్ లో, రాయల్ ఫుడ్ లో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. మన పూర్వీకులు ఈ శంకు మొక్కను బాగా వాడి ఈ ప్రయోజనాలని పొందేవారని ఈ మధ్య జరిగిన పరిశోధనలో తెలిసింది. ఒబేసిటీ సమస్యకు చాలా 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 మంచిదండి ఈ బ్లూ టీ అనేది. మనం ఏమి ఎక్సర్సైజ్ చేయకుండా, ఏ మెడిసిన్స్ వాడకుండా, ఏ వర్కౌట్స్ అనేది జరగకుండానే ఎంతో కొంత వెయిట్ అయితే లాస్ అవ్వచ్చు. అదెలా అంటారా? ఈ శంకు పువ్వులో పెరిగే బరువును కంట్రోల్ చేస్తుంది. ఫ్యాట్ సెల్స్ లోకి ఫ్యాట్ ని పోకుండా ఈ శంకు పూలు అనేవి చేస్తాయన్నమాట. లివర్ లో ఉండే ఫ్యాట్ ని కూడా తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, ఫ్యాట్ సెల్స్ ని కూడా కంట్రోల్ చేసి తగ్గిస్తుంది అని జపాన్ వాళ్ళు రీసెర్చ్ చేసి మరీ చెప్పారు. క్యాన్సర్ సెల్స్ కి కూడా చాలా మంచిది. ఈ పూలలో ఉన్న కెమికల్ స్పెషల్ గా ఉండటం వల్ల మలద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్, పెద్ద ప్రేగులలో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలను చంపడానికి చాలా యూజ్ అవుతుందని యుఎస్ఏ వాళ్ళు కూడా చెప్పారు. ఇంతమంది రీసెర్చ్ చేసి చెప్తున్నారండి మన ఇండియన్ ఫ్లవర్, మన ప్రకృతి ప్రసాదించినటువంటి శంఖం పూల మీద. శంఖం పూలు మలద్వారం దగ్గర వచ్చే క్యాన్సరే కాకుండా పెద్ద ప్రేగులలో ఉన్న క్యాన్సర్ కణాలను చంపడమే కాకుండా కెమికల్స్ అంటే శంకు పూలలో ఉన్న టెర్నాటిన్స్ అనే కెమికల్స్ అన్ని రకాల క్యాన్సర్ కణాల గ్రోత్ ని కంట్రోల్ చేయడానికి చాలా చాలా యూజ్ అవుతుందని క్లారిఫై చేశారు ఈ సైంటిస్టులంతా కలిసి. శంకు పువ్వుతో తయారు చేసినటువంటి పేస్ట్ గాని, లిక్విడ్ గాని రీసెంట్ గా పోలాండ్ వాళ్ళు అద్భుతంగా పనిచేస్తుందని తేల్చి చెప్పేశారు. ఈ శంకు పువ్వు పేస్ట్ లిక్విడ్ చర్మాన్ని చాలా కాంతివంతంగా చేస్తుంది. శంకు పూలని మరుగుతున్న వాటర్ లో వేసి చల్లారాక ఒక స్ప్రే బాటిల్లో తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. కాచి చల్లారాక స్ప్రే బాటిల్లో వేసుకొని రోజ్ వాటర్ లాగా స్ప్రే చేస్తే పింపుల్ వచ్చి తగ్గాక వచ్చే నల్ల మచ్చల్ని తగ్గిస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది టోనర్ ని యూజ్ చేస్తున్నారు కదా, ఆ టోనర్ కి బదులుగా మనం ఇది స్ప్రే చేసినట్లయితే ఈక్వల్ గా పనిచేస్తుంది. ఇవన్నీ కాస్మెటాలజిస్ట్ చెప్పినవేనండి. సమ్మర్ లో స్కిన్ డల్నెస్ గా ఉండి కమిలిపోయి స్కిన్ కి డల్ అయిపోతూ ఉంటుంది కదా, దానికి కూడా బాగా యూజ్ అవుతుంది. వీటి రూట్స్ ని అంటే శంకు పుష్పాల యొక్క రూట్స్ ఉంటాయి కదా, వేళ్లను తేనెతో కలిపి తీసుకున్నట్లయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇక ఇప్పుడు వర్షాకాలం కదండి, వర్షాకాలమే కాదు చలికాలంలో కూడా మనకు ఎక్కువగా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ కి రెమెడీగా కూడా శంకు పుష్పాలు చాలా పనిచేస్తాయండి. అది ఎలాగా అంటే కొన్ని పూలను తీసుకొని మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నట్లయితే అవి మరుగుతుంటే అందులో వేసేయాలి. ఆ 1 గ్లాసు నీళ్లు 1/2 గ్లాస్ అయ్యేంత వరకు కూడా మనం మరిగించాలన్నమాట. అలా మరిగించిన ఆ వాటర్ తో గార్గ్లింగ్ చేసినట్లయితే థ్రోట్ ఇన్ఫెక్షన్ తొందరగా పోతుంది. అంతేకాదండి, ఇది బొంగురు గొంతుకు కూడా, అంటే కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు కదా, వాళ్ళకు పాడి పాడి గొంతు అంతా రాసుకుపోయినట్టుగా బొంగురు గొంతుగా, అంటే ఆడవాళ్ళు మగవాళ్ళ గొంతులాగా కొంతమందికి మాట రాదు కదా, దానికి కూడా చాలా చక్కని రెమెడీ అన్నమాట ఇది. అలాగే మాటలు రాని వాళ్ళు, అంటే కొంచెం నత్తిగా ఉంటుంది కదా, తొందరగా ఉంటుంది, తొందరగా మాట్లాడతారంటారు కదా, అలాంటి వాళ్ళకి మాటలు క్లియర్ గా రావడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అన్నమాట. అలాగే మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఈ పూలను నీళ్ళలో వేసి దగ్గరికి మరిగించి మనం అంటే ఎలాగంటే ఒక డ్రాప్స్ వేసుకుంటాం కదా, చిక్కగా అన్నమాట, చిక్కగా మరిగించేసి ఎవరికైతే మైగ్రేన్ నొప్పి ఉందో వాళ్ళ ముక్కులో ఇవి ఒక 2-3 డ్రాప్స్ వేసినట్లయితే చక్కటి ఉపశమనం అనేది ఖచ్చితంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. శంకు పూలను వేసి మరిగించిన నీటిని పిల్లలకు తాగిపించినట్లయితే పిల్లలలో రెసిస్టెన్సీ పవర్ అనేది పెరుగుద్ది.
ఈ శంకు పుష్పాల యొక్క సీడ్స్ మనకు వెంటనే తెంపేసేయాలండి. ఈ సీడ్స్ అవ్వగానే వెంటనే తెంపేయాలి, లేదంటే మొక్క బలమంతా ఆ సీడ్స్ అనేవి లాక్కుంటాయి. సో అందుకనే ఆ గింజలని మనము వెంటనే తెంపేసేయాలన్నమాట, ముదరగానే తెంపేసేయాలి. అంతే కదండి, ఈ సీడ్స్ కూడా నరాల బలహీనత ఉన్న వాళ్ళకి చాలా మంచి రెమెడీగా యూజ్ అవుతుందంటండి. ఓవరాల్ గా చెప్పాలంటే వేరు, కాండం, ఆకులు, పూలు అన్నీ కూడా ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటాయి. వెయిట్ లాస్కి, క్యాన్సర్ కణాలను కంట్రోల్ చేయడానికి, నిద్ర పట్టడానికి, బ్రెయిన్ షార్ప్ చేయడానికి, లివర్కి, కళ్ళకి, లంగ్స్కి, చెవులకి, కిడ్నీలకి, వెంట్రుకలకి మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తాయండి. అలాగే కాదు, ఈ కాలంలో సిస్టమ్స్ చూసి చూసి నిద్రలేమొస్తుంది కదా, వాళ్ళకు కూడా మంచి నిద్ర పట్టేలాగా, డిప్రెషన్ తగ్గిస్తుంది, శ్వాసకోశ సంబంధిత వ్యాధులను కూడా తగ్గిస్తుంది, హార్ట్కి చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుందండి. కంటి రెటీనాకు మంచి రిజల్ట్, షుగర్ వాళ్ళకి కూడా, లేడీస్ కూడా యూరినరీ ప్రాబ్లం, ఇన్ఫెక్షన్స్ అవి కూడా తగ్గిస్తుంది అనమాట. నీలి రంగులో ఉన్న ఈ పూలను ఎండబెట్టి పొడి చేసి పౌడర్గా యూజ్ చేయొచ్చు, మనం టీగా తాగొచ్చు. ఏ రకంగా వాడినా కానీ ఇవి అత్యద్భుతమైన రిజల్ట్స్ అయితే మనకు అందిస్తుంది. మానసిక ఆనందాన్ని, పాజిటివ్ని కూడా ఇస్తుంది. మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి బ్లూ టీని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ గా ఇప్పుడు చూసేద్దాం. ఈరోజు శంఖం పూలతో బ్లూ టీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అలాగే బ్లూ టీ తాగితే ఎలాంటి యూజెస్, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనే విషయాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ శంఖం పూలను అనేవి కడగాలండి, ఎందుకంటే ఇది వర్షాకాలం కదా. వర్షాకాలంలో చిన్న చిన్న పురుగులు, అంటే శంఖం పూలకి ఏం పురుగులు ఉండవండి, బట్ పక్కన ఉన్న చెట్ల, పూల మొక్కల చెట్లకు ఉన్నటువంటి సన్నటి చిన్న చిన్న పురుగులు ఉంటాయి, అవి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ముందుగా వీటిని క్లీన్ చేసేసుకుందాం, ఆ తర్వాత బ్లూ టీ ప్రాసెస్ లోకి వెళ్దాం. ఓకేనా. బ్లూ టీ తయారు చేసుకోవడానికి కోసం అని, అంటే ఒక పర్సన్ కా ఇద్దరు పర్సన్ కా అనేది చూసుకొని చేసుకుంటే సరిపోతుందండి. ఒక పర్సన్ కి అయితే 2 నుంచి 3 సరిపోతాయి. ఎక్కువ మంది ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళ కోసం ఎక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ కి నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి అందుకోసం అనేసి నేను ఒక 3 అయితే తీసుకుంటున్నానండి. లేదు మీ అందరి కోసం చూపించాలి, కొంచెం కలర్ఫుల్ గా అనుకుంటే కలర్ ఎక్కువ కోసం అని ఈ 4 అయితే తీసుకుంటున్నాను. వీటిని అయితే నేను క్లీన్ చేసుకుంటానండి. జస్ట్ వాటర్ తో కడిగేసుకుంటే సరిపోతుంది. సన్న సన్నని ఏమైనా ఉంటాయేమో పురుగులు అని డౌట్ తప్ప ఏం లేదండి, వీటికంటూ సపరేట్ గా ఏమి ఉండవు పురుగులు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని అందులో మనకు కావాల్సినంత క్వాంటిటీ వాటర్ అయితే తీసుకోవాలండి. వాటర్ మరుగుతున్నాయండి, ఇప్పుడు మనం శంఖం పూలను వేద్దాము. ఫ్రెష్ వేసుకుంటున్నానండి, ఫ్రెష్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి. లేదు అని అంటే మనం దేవుడి దగ్గర వాడిని అయినా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి కొంచెం కొంచెంగా కలర్ అయితే మారుతుంది. కొంతమంది కాడలు కూడా తీసేస్తుంటారు, నేనైతే తీయలేదండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేద్దామండి. దీన్ని ఇప్పుడు మనం కాసేపు ఉంచేసినట్లయితే ఇంకా ఫ్లేవర్ అనేది ఇందులోకి దిగుద్ది. ఫిల్టర్ చేసుకుందామండి. చూడండి ఎలా అయిందో బ్లూ కలర్ లోకి. మీకు చూపించడం కోసమని నేను గ్లాస్ లో, అంటే గాజు దాంట్లో పోస్తున్నానండి. ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది కదా, మీకు కనిపిస్తుంది, సో అందుకనే ఇందులో పోస్తున్నాను. చూడండి కలర్ ఎలా వచ్చిందో. అంతే అండి, టేస్టీ అండ్ హెల్తీ బ్లూ టీ రెడీ అయిపోయింది. పూలు చూడండి ఎలా అయిపోయాయో నీళ్ళలో వేసేసరికి. ఇప్పుడు ఈ బటర్ఫ్లై టీలో కాస్త హనీ అండ్ లెమన్ యాడ్ చేసుకుందాం. ఒక గ్లాస్ కి 1 స్పూన్ సరిపోతుంది, బట్ కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు, నేను ఒకటే వేసుకుంటున్నానండి. హనీ కూడా చాలా మంచిదే కదండి హెల్త్ కి, సో హనీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు లెమన్ యాడ్ చేసుకుందాం. లెమన్ కూడా వెయిట్ లెస్ కి చాలా యూజ్ అవుతుంది కదా, సో అందుకని లెమన్. చూడండి వైలెట్ కలర్ కి ఎలా కలర్ చేంజ్ అయిపోయిందో లెమన్ అనేది యాడ్ చేయగానే. చూసారా, మ్యాజిక్ లాగా అయిపోయింది కదా కలర్ అనేది. చూసారు కదండి, సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే బ్లూ టీ యొక్క
ప్రాసెస్ని అలాగే హెల్త్ బెనిఫిట్స్ని కూడా తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఇది సమ్మర్లో కంటే వింటర్లో ఎక్కువ యూజ్ అవుతుందండి. ఎందుకంటే సమ్మర్లో ఎలాగో మనకు స్వెట్ అనేది బయటికి వెళ్తుంది. ఇప్పుడు వింటర్లో స్వెట్ అనేది అసలు బయటికి రాదు కాబట్టి ఇది బర్న్ చేయడానికి ఎంతో యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా యూజ్ చేయండి. ఎలా ఉందో నేను కూడా ఇప్పుడు ట్రై చేస్తున్నానండి. బ్లూ టీ ఎలా ఉందో చెప్తాను, తాగేసి టేస్ట్ చేసి చెప్తాను. రియల్ సూపర్ గా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. ఈజీగా తాగేస్తారు. వెయిట్ లెస్ ఇంతకంటే మనకు బెస్ట్ ఆప్షన్ అయితే లేదు. ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు. ప్రతిదీ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. చాలా బాగుందండి. పొద్దున్నే మనము టీలు తాగితే ఏం బాధ, కాఫీలు తాగితే ఏం బాధ, ఇదంతా ఎందుకు వచ్చిన గొడవ అండి. చాలా చాలా హాట్ వాటర్ తాగాలన్న బాధ కూడా ఏమి ఉండదు. ఇది తాగినట్లయితే వెయిట్ లాస్ అయితే ఈజీగా అవుతుంది. వెయిట్ లాసే కాదండి, ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా తాగండి, ట్రై చేయండి. నేను చెప్పేది నిజం. చాలా టేస్టీగా యమ్మీగా ఉంది. గ్రీన్ టీ కంటే బెటర్ అండి, ఇది మాత్రం షూర్. మీరు తాగేటప్పుడు నన్ను తిట్టుకుంటారు కదా పొద్దున్నే, అలా తిట్టుకోరు, ఛాన్సే లేదు. ఎందుకంటే అంత బాగుంది, అంత టేస్టీగా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎన్ని గ్లాసులని తాగొచ్చు, లీటర్ తాగంటారు కదా, లీటర్ అయినా తాగొచ్చు. ఇది మన చెట్లలో కుండీలలో కూడా పెంచుకోవచ్చు అండి. చాలా చక్కగా ఈజీగా, పెద్ద ప్లేస్ ఏం అక్కర్లేదు. చిన్న మన బాటిల్, థమ్స్అప్ బాటిల్ అయినా లేదంటే ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదా, అందులో అయినా వేసుకోవచ్చు. చిన్న గింజలు ఉంటాయండి, సీడ్స్ ఉంటాయి, మీకు వీడియోలో చూపించాను. ఆ సీడ్స్ వేసుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుందండి. వర్షాకాలంలో అయితే విపరీతమైన పువ్వులు మనకి ఇక్కడే కాదు ఇంకెక్కడైనా పక్కింట్లో ఉన్నా కానీ తీసుకోవచ్చు. 3-4 ఫ్లవర్స్ అయినా సరిపోతాయండి. అలా తెచ్చేసుకొని ఇలా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ కదండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ బ్లూ టీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారైతే మన ఛానల్ చూసినట్లయితే మొదటిసారిగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ని తప్పకుండా ఎనేబుల్ చేయండి. అలా బెల్ బటన్ ని ఆన్ లో పెట్టుకోండి. అలా పెట్టడం మూలాన నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీకు వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.